పెళ్లి చేపులు దేవుడు వరకుగానే కాళ్ళు పెట్టేస్తున్నాయి కాళ్ళు. చూడ్డానికి కొత్తలా అంటున్నారు, ఊరికి చుట్టాలా ఆఫీసర్లా? పెళ్లి చూపులో అండి ఎవరింటి బాబు? రంగమ్మ గారని. ఓ శ్రాదమ్మని చూడడానికి వెళ్తున్నారా? పిల్ల మాత్రం చూడడానికి పీటపట్లు ఆడిపోతే బంగారు బొమ్మలా కొట్టదండి, కానీ జాతకం ఏంటో గాని నాగుపోలంటండి. చూడడానికి వెళ్ళిన అబ్బాయిల కళ్ళలోకి ఇలా చూసింది అనుకోండి, కాటేయడం కాయటికి వెళ్ళిపోవడం ఖాయం. మరి తమరు ఇంకా ఉన్నారు? మా చంద్రబాబు గారు ఇలాంటి పనులు చేయరండి. ఎవరయ్యా నువ్వు? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల మీద ప్రచారం ఏమిటి? నాన్నగారు మీరు ఊరుకోండి. చూడండి నాగులరావు గారు. చిన్నకాపు గారు. సరే చిన్నకాపు గారు, ఇప్పుడు ఆ పిల్లని చూస్తేనే కాటేస్తుందా చేసుకుంటే కాటేస్తుందా? అదే చూసుకుని చేసుకుందాం అనుకుంటే కాటేస్తా. మురళి అసలు పరిస్థితి మరి ఇష్టం. నాకు చాలా భయంగా ఉంది. నాకు కూడా భయంగా ఉందిరా. నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. సార్ మా ఇద్దరికి భయంగానే ఉంది, తమరు అలా చెప్తే అలా చేస్తాం. చేస్తారా? ఎటు నుంచి వచ్చారు? ఇక్కడి నుంచి అండి. అంటే బుద్ధి వెళ్ళిపోండి. అఫ్ కోర్స్ వెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేకుండా ఎలాగో వెళ్లాల్సిందే. కాకపోతే మేము వస్తామని పాపం చాలా కష్టపడి పలహారాలు చేసుకుంటారు కదా, మరి అవన్నీ తినకుండా వెళ్ళటం మర్యాద కాదు కదండి. మరేదే అందుకని మీరు ఇక్కడే ఉండండి. మేము తినగా మిగిలిన పలహారాలు ఉంటాయి చూడండి, అవన్నీ మూట కట్టుకొచ్చి మీకు ఇస్తాం. మనకి ఇంకేం పని లేదండి, ఇదే వృత్తి. ఇక్కడే ఉంటాను. చూడండమ్మా, మన వెంకయ్య మీ అమ్మాయి గురించి అంతా చెప్పాడు. అమ్మాయి ఫోటో కూడా చూసాం. అబ్బాయికి మాకు మీ అమ్మాయి మనస్ఫూర్తిగా నచ్చింది. పోతే ఏదో మీ తృప్తి కోసం ఇలా చూడడానికి వచ్చామంతే. అంతే అంటే మరీ అంతే కాదనుకోండి. ఆ పిల్ల ఫోటో చూసిన దగ్గర నుంచే మా వాడి కలవరింతలు మొదలెట్టాయండి. మా నిద్ర లేకుండా పోయింది. అందుకని పిల్లని ఒక్కసారి కళ్ళారా చూపిస్తే వాడి కలవంతలు మానేస్తే మేము మనసు నిద్రపోవచ్చని. అయితే ధర్మయ్య, తొందరలో ముహూర్తాలు పెట్టించేయడం మంచిది. శుభస్య శీఘ్రం. మేము మా ఊరెళ్ళి శాస్త్రి గారితో మాట్లాడి వెంటనే ఉత్తరం రాస్తాను. మరి ఇంక లేద్దామా? అలాగే. కాఫీ తీసుకోండి బాబు. వద్దమ్మా, కతికితే అతగదంటారు. మళ్ళీ వస్తాంగా. పోతే చిన్న మనమండి. పిల్లవాడు ఏదైనా ప్రైవేట్ గా ఒక డైలాగ్ మాట్లాడుకోవడం మీకేం అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం బాబు మాకు కూడా లేదండి. అది అది డైలాగ్ మాత్రమే, నో డ్యూయట్స్. ఏమండి ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మా ఊళ్ళో ఒక దుర్మార్గుడు నేను నష్టజాతకురాలనని. ఆ విషయాలన్నీ నాకు తెలుసండి. నేను చదువుకున్నవాడిని. మూర్ఖుల మాటల్ని మూఢనమ్మకాల్ని నమ్మి మీలాంటి అమ్మాయిని వదులుకోలేను. నేను వస్తానండి. ఐఎమ్ సారీ అండి.